కాబట్టి మా ఊరు జనాల కోసం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సింగింగ్ సెగ్మెంట్ వినండి, ఎంజాయ్ చేయండి.
ఫణి నారాయణ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ మీకు సాక్షాత్ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు మ్యూజిక్ గురించి డెఫినెట్ గా మ్యామే మాట్లాడతారు. సో ఓవర్ టు యు ఇంద్రజ గారు. తాకితేనే స్పర్శ కలుగుతుందని ఎవరండి చెప్పింది? ముట్టుకోకుండా మీ నాదంతో మా అందరినీ కట్టిపడేశారు. అసలు మీ వీణలో మీరు వాయించిన తీగలు కాదండి, మా నరాలు. ఈ వాద్యం ఎక్కువగా వినే వాద్యం అయితే కాదు, అందులోనూ ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా అరిదు కనపడడం అన్నది. దీని గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా అసలు ఒక్క నిమిషం కళ్ళు మూసి ఆ నాదాన్ని స్మరించి పూర్తిగా అందులో లీనమైపోయి జనాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక తన్మయత్వంతో వాళ్లకున్న ఒక ఏకాంతంలో కలిసిపోయాము. అంత గొప్ప సంగీతాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక ఫీస్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఐ, ఇట్స్ ఫర్ అవర్ ఓన్ సోల్ ఇట్ సెల్ఫ్. అలాంటి ఒక ఫీస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఫణి గారు, a few words from you please. ఇక్కడున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. కర్ణాటక సంగీతానికి సంబంధించిన వాద్యంగా వీణ అందరికీ సుపరిచితమే. వీణ ఒకటే కాదు, ఏ వాద్యానికి ఈ సంగీతానికి మాత్రమే అనే పరిధి ఉండదు. దాన్ని మనం ఎలాగ ఆకళింపు చేసుకుని దాన్ని ఎలా మనం అవగతం చేసుకుంటే అలా పలుకుతుంది. దానికి పూర్తి అమ్మవారి కటాక్షం, తల్లిదండ్రుల అనుగ్రహం, గురువుల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. నా విషయంలో నా తల్లే నాకు దైవం, ఆవిడే నా గురువు. సభాపక్షంగా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ గారు. బేసిక్ గా మాకు ఏమైనా షోస్ జరిగితే ఏమైనా మంచి వావ్ మూమెంట్ ఉంటే క్లాప్స్ కొడతాం, కానీ మీ పర్ఫార్మెన్స్ చూసి మీకు నిజంగా నమస్కారం చేయాలనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా మా శ్రీదేవికి ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మా అందరికి డ్రమ్స్, గిటార్ అవే తెలుసు. సో దీంట్లో గొప్పతనం మా అందరూ తెలిసేలా చేశారు. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా దీనికి ఒక స్పెషాలిటీ అనిపిస్తుంది సార్. దీని ఒక్కదాన్నే ఒక చంటి పిల్లల ఒళ్ళో పెట్టుకొని ఏదో జోలపాడినట్లు ఉంటుంది. మీరు అలా పాడారు, మీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. థ్యాంక్ యూ ఫణి గారు. కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడున్న ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కానీ లేదా అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో హావ్ యు బీన్ వర్కింగ్ విత్ దెమ్? లాస్ట్ బిగ్ మూవీ నేను వాయించింది RRR. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అరుంధతి నేను వాయించిన పెద్ద సినిమాల్లో ఫస్ట్ది. అక్కడి నుంచి నా ప్రస్థానం సాగుతూ మీరు వాయించిన మహానటి సినిమాలో ఆ వీణ బిట్ ఉంటుంది, నేను వాయించింది. సార్ పాసిబుల్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మహానటి పాట ఫర్ us. థ్యాంక్ యూ ప్లీజ్. ఈ పాటకు సంబంధించి రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ గారు మిక్కీ జే మేయర్ గారు ఆల్రెడీ ఒక మంచి బిట్ కంపోజ్ చేసి ఇచ్చారు. సంభవ్ ఆ సీన్ కి ఆ బిట్ కి ఎందుకో బిట్ బాగుంది, సీన్ బాగుంది, కానీ రెండు హుక్ అవట్లేదు. ఇంకొంచెం బెటర్ గా ప్యూర్ క్లాసికల్ స్టైల్ ఏమైనా కావాలి అంటే నాకు టైం ఇచ్చి మీరే చేయండి సార్ అంటే నేను దాన్ని కంపోజ్ చేసి వాయించడం జరిగింది. అది మొత్తం సినిమా ప్రోమోకి అంతా కూడా వాడారు. అది చాలా హిట్ అయిన బిట్. అది మీ అందరి కోసం. Thank you so much, Fani Garu, and once again a big round of applause for Fani Narayan Garu.